సో కషాయాల గురించి ఆల్రెడీ సార్ ఏ ఆకులు దేనికి మంచిది అని అవన్నీ చెప్పారు, కానీ ముఖ్యంగా కషాయం ఎలా చేసుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు బి డిస్కస్డ్. సో చాలామంది కషాయం అంటే ఎన్నో రకమైన పదార్థాలు వేసేసి మిక్స్ చేసి బాగా ఉడికించి, అంటే 2 లీటర్ల నీళ్ళు తీసుకొని అది 1 లీటర్ అయ్యేంత వరకు సగం బాయిల్ డౌన్ టు హాఫ్ అయ్యేంత వరకు ఉడికించి 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 తీసుకుంటున్నారు కషాయం అంటే. బట్ వాట్ వీ రెఫర్ టు as కషాయం is not like that. వెరీ సింపుల్గా ఒక 200 ml వాటర్ తీసుకొని ఉడికొచ్చిన తర్వాత దాంట్లోపలికి ఆకుల్ని కడిగి వేయాలంతే. దాన్ని దంచేది పిసికేది అవన్నీ అవసరం లేదు. కడిగి ఊరికే ఇలా 4 పీసులు, పెద్ద ఆకు అయితే 4 పీసులుగా తుంచి దాంట్లో వేయాలి. ఎన్ని ఆకులు అవసరము మీకు? పెద్ద ఆకులు అయితే 2 ఆకులు చాలు. చిన్న ఆకులు అంటే సగం పిడికిడంతా, ఇప్పుడు కొత్తిమీర మెంతాకు ఇలాంటివి అయితే మీ సగం పిడికిడంతా ఒక్కరికి అంతే మీకు అవసరం ఉండేది. అంత వేసి ఏం చేయాలి, 3 నుంచి 4 నిమిషాలు ఉడికించాలి సిమ్లో. ఆల్రెడీ ఉడికొచ్చిన నీళ్ళలో ఆకు వేసి సిమ్లో ఒక 3 నుంచి 4 నిమిషాలు మాత్రమే ఉడికించాలి. దాని తర్వాత ఆ నీళ్ళని ఫిల్టర్ చేసుకొని దాంట్లో అవసరం ఉంటే తాటి బెల్లం వేసుకోవచ్చు. అన్ని కషాయాలకి వేసుకోవాలనే అవసరం ఉండదు. ఏదైతే చేదు ఉంటుందో, పారిజాతం ఉండొచ్చు, లేకుంటే వేపాకు ఉండొచ్చు, ఇలాంటి కషాయాలకి తాటి బెల్లం వేసుకొని దాన్ని పడి గడుపున తాగినప్పుడు, ఎంటీ స్టమక్లో తీసుకున్నప్పుడు మ్యాక్సిమం బెనిఫిట్ ఉంటుంది. మెడిసిన్గా యాక్ట్ చేసేది బెస్ట్ వెన్ యు ఆర్ ఎంటీ స్టమక్. ఎందుకు? అబ్జార్ప్షన్ ఆఫ్ ద మెడిసినల్ ప్రాపర్టీస్ ఇస్ బెస్ట్. సో ఇలా చెప్పినప్పుడు చాలామంది ప్రశ్న అడుగుతారు, ఆకుని డైరెక్ట్ తినేస్తే సరిపోతుంది కదా, ఎందుకు మేము కషాయమే చేసుకోవాలి అనే ప్రశ్న చాలామంది అడుగుతారు. సో ద ఆన్సర్ టు దట్ ఈస్, మీ దేహము అగైన్ లైక్ వి డిస్కస్డ్ yesterday is more than 75% water. సో ఎనీ మెడిసినల్ సబ్స్టెన్స్ త్రూ ద మీడియం ఆఫ్ వాటర్ తీసుకున్నప్పుడు డిస్పర్షన్ ఇన్ యువర్ బాడీ ఈజ్ మచ్ మోర్ ఎఫెక్టివ్ దాన్ వెన్ యూ ఈట్ ఇట్ ఇన్ ద సాలిడ్ ఫామ్. దట్ ఈస్ వన్ రీజన్. సెకండ్ రీజన్, ఏదో బై మిస్టేక్ మీరు తప్పు ఐడెంటిఫై చేశారు. ఇది ఈ ఆకు అనుకున్నారు, అది ఆకు కాదు, వేరే ఆకు ఏదో తీసుకున్నారు. కొన్ని ఆకులో విష పదార్థాలు కూడా ఉంటాయి. సో ఆ సమయంలో మీరు కషాయం రూపంలో తీసుకున్నప్పుడు దాని ఎఫెక్ట్ మీకు మినిమంగా ఉంటుంది. పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కానీ ఆ నెగిటివ్ ఎఫెక్ట్స్ని ఎలిమినేట్ చేసే ఒక విధానము ఆకుల్ని కషాయం రూపంలో తీసుకునేది. ఎందుకంటే టాక్సిన్స్ ఆర్ ఫ్యాట్ సాల్యుబుల్, కొవ్వులో టాక్సిన్స్ కరుగుతాయి. అదే మీకు మెడిసినల్ ప్రాపర్టీస్ 90% ఆర్ వాటర్ సాల్యుబుల్ ఇన్ నేచర్. సో కషాయంలో రూపంలో తీసుకున్నప్పుడు, ఇప్పుడు ఒక వారం మొత్తం గోంగూర తీసుకుంటే కొందరికి వేడి కావచ్చు. అదే గోంగూర కషాయం తీసుకోండి, మీకు ఆ ఎఫెక్ట్ అంతా ఉండదు. అది మంచి ఎఫెక్టే అవుతుంది, కానీ ఆ వేడి అనే ఎఫెక్టు కాకుండా ఉంటుంది. సో యూ ఎలిమినేట్ ద bad effects and get only the good effects when you are using in the form of kashayam. So dispersion in the body is faster. You eliminate the toxins. By chance ఏదైనా తప్పు ఐడెంటిఫై చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా రూమ్కి వెళ్తూ అక్కడ సైడ్లో ఒక ప్లాంట్ ఉంది, తమలపాకు లాగే కనిపిస్తుంది. సో ఒక బ్యాచ్ ఆవిడ దాన్ని తీసుకొని తమలపాకని అలాగే ఆ ఫ్రెష్గా దొరికిందని అనుకొని నోట్లో వేసుకొని నమిలింది. అది తమలపాకు కాదు, అది పిప్పలి, ఇంకో అనదర్ హైలీ మెడిసినల్ ప్లాంట్. అది కూడా మంచిదే, కానీ ఆ ఆకు అలాగే తీసుకున్నప్పుడు ఘాట్ ఎక్కువ, నోరంతా కాలిపోయింది. ఇక్కడ ఉన్న 7 రోజులు, అప్పుడు 7 days ప్రోగ్రామ్ ఉండింది, 7 రోజులు మొత్తము ఓన్లీ మజ్జిగ అంబలి మాత్రమే తీసుకుంది, నోరంతా అంతవరకు కాలిపోయింది. సో ఇలాంటి ప్రాబ్లం మీకు కషాయం రూపంలో తీసుకుంటే కాదు. ఈవెన్ ఇఫ్ ఇట్స్ అ రాంగ్ లీఫ్,
అట్ ద మోస్ట్ బాడీ విల్ ఎలిమినేట్ ఇట్. వాంతిలు కానీ వేదులు కానీ అయ్యి మీకు ఆ బయట పడేస్తుంది దేహము. ఇలాంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ మీకు లాంగ్ లాస్టింగ్ ఎఫెక్ట్స్ ఏది కాకుండా ఉంటుంది. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై యూ హ్యావ్ టు హ్యావ్ కషాయం రూపంలో తీసుకునేది మంచిది. ఈవెన్ మెంతులు, ఆవాలు ఇలాంటి పదార్థాలు కూడా, ఈవెన్ దోస్ విచ్ ఆర్ ఈజీలీ డైరెక్ట్ తినచ్చు, కానీ కషాయంలో తీసుకున్నప్పుడు మీకు అది మెడిసినల్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఐ హోప్ ఐ హ్యావ్ క్లారిఫైడ్ దట్ వన్ పాయింట్. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.